హాయ్ హలో సాక్షి.కామ్‌కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఈరోజు రెండవ దశ పోలింగ్ జరుగుతోంది. కర్ణాటకతో పాటు కేరళ, తదితర రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్ తీరుతెన్నులు సాక్షి.కామ్ వివరంగా అందిస్తోంది. చూడండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచార యాత్రను మళ్లీ మొదలుపెట్టనున్నారు. బస్సు యాత్ర ముగిసిన కొద్ది రోజులకి ఈ నెల 28వ తారీఖు నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పూర్తి వివరాలు సాక్షి.కామ్‌లో. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి దివాళా వ్యవహారం వేగంగా ముందుకెళ్తోంది. ఆయనకు ఉన్న అప్పులన్నీ తీర్చేందుకు ఆయన ప్రతిపాదిస్తున్న ప్రణాళిక ఏమిటి అన్నది పరిశీలించాలని కోర్టు మధ్యవర్తులను ఆదేశించింది. రుణదాతలు సుజనా ప్రణాళికకు ఓకే అంటే సరిపోతుంది, కానీ లేదంటే ఏం చేయాలని నిర్ణయించేందుకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు సాక్షి.కామ్‌లో. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంగా ఆర్బీఐ కోటక్ మీద తీసుకున్న చర్య ఆ కంపెనీ షేర్లు వేగంగా పడిపోయేందుకు కారణమవుతుంది. ఎంత మేరకు నష్టపోయారు, ఏం జరిగింది అన్నది పూర్తి వివరాలు సాక్షి.కామ్‌లోని బిజినెస్ సెక్షన్లో. ఐపీఎల్లో భాగంగా నిన్న సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన పోటీలో ఆర్సీబీ గెలుపు సాధించింది. 207 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు తడబడ్డ ఎస్ఆర్హెచ్ 170 పరుగులకి ఆలౌట్ అయిపోయింది. ఆర్సీబీకి ఈ టోర్నమెంట్లో ఇది రెండో విజయం మాత్రమే కావడం గమనార్హం. పూర్తి వివరాలు సాక్షి.కామ్.